మండల మకరవిళ్లకు వార్షిక తీర్థయాత్ర ముగియటంతో కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా మూసివేశారు. వార్షిక తీర్థయాత్ర సందర్భంగా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కాగా ఫిబ్రవరి 12న నెలవారీ పూజల కోసం ఆలయాన్ని మరలా తెరుస్తారు. కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని తాజాగా మూసివేశారు. ఈ ఆలయంలో 2 నెలలకు పైగా సాగిన మండల మకరవిళ్లకు వార్షిక తీర్థయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా మూసివేశారు. సంప్రదాయ సిద్ధమైన పూజల తర్వాత ఉదయం 6:40 ఆలయ ద్వారాలను మూసివేశారు. కాగా ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబం ప్రతినిధి పుండత్తనాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూసివేశారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే తాజాగా అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూసివేసినప్పటికీ నెలవారీ పూజల కోసం మరలా తెరుస్తారు. అయితే ఇది ఫిబ్రవరిలో జరుగుతుందన్నారు ఆలయ అధికారులు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మం మాసపు పూజల కోసం ఆలయాన్ని తెరుస్తారు. ఈ సమయంలో భక్తులు దర్శనానికి రావచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు గణపతి హోమంతో నిత్య పూజలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పూజారి ఈడి ప్రసాద్ నంబూద్రి అయ్యప్ప స్వామికి విభూతి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత రుద్రాక్షమాలను అలంకరించారు. అనంతరం పవిత్రమైన హరివరాసనం గానం చేశారు. ఈ గానం ముగిసిన తర్వాత గర్భగుడి తలుపులను మూసివేశారు. ఆలయం తాళం చెవులను రాజకుటుంబం ప్రతినిధికి అప్పగించగా ఆయన వాటిని శబరిమల అధికారి ఎన్ శ్రీనివాసన్కు అందజేశారు. కాగా నెలవారీ ఖర్చుల కోసం ఉంచే డబ్బుల సంచిని కూడా ఇదే సమయంలో అప్పగించడం శబరిమల ఆలయ సంప్రదాయం. ఇదే సమయంలో పవిత్ర తిరువాభరణాల తిరుగు ప్రయాణం కూడా ప్రారంభమైంది. 30 మంది సభ్యుల బృందం ఈ ఆభరణాలను తిరిగి పందలం ప్యాలెస్కు తీసుకువెళుతుంది. కాగా ఈ బృందం ఈ నెల 23న పందలం చేరుకుంటుందని అయ్యప్ప స్వామి ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మండల మకరవిళ్లకు సీజన్ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సంతృప్తి వ్యక్తం చేసింది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ సీజన్లో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు అధికారులు. దీంతో వార్షిక తీర్థయాత్ర సజావుగా ముగిసిందని అధికారులు వెల్లడించారు. అలాగే పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయగలిగామని అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.